ప్రైజ్ లార్డ్. ఈరోజు బైబిల్ గ్రంథం నుంచి 124వ పాఠం నేర్చుకుందాము. ఈ 124వ పాఠం నేర్చుకోబోయే ముందర మీ అందరికీ నా యొక్క మనవి, యెహోవా వాక్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, మరింతమందికి షేర్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారాగా మరి ఈ యొక్క దేవుని పరిచర్య అనేక మందికి రీచ్ అవుతుంది. ఈ వీడియో అనేక మందికి రీచ్ అవుతుంది మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల. మరి నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది అనమాట. కాబట్టి నోటిఫికేషన్ ద్వారా మీకు వీడియో అనేది చేరుతుంది. మరి ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే బైబిల్ గ్రంథం నుంచి 124వ పాఠం నేర్చుకుందాము. ఈ 124వ పాఠం పేరు అద్భుత రీతిలో 1000 మందికి యేసయ్య ఆహారం పెట్టాడు. యేసయ్య 5000 మంది పురుషులకు ఆహారం పెట్టాడు. మార్కు సువార్త 6వ అధ్యాయం 30-31 వచనాల్లో 12 మంది అపోస్తలులు గలిలయ అంతటా సంతోషంగా ప్రకటించారు. వాళ్ళు యేసు దగ్గరికి వచ్చి ఏమేం చేశారో, ఏమేం బోధించారో అన్నీ ఆయనకు చెప్పారు. వాళ్ళు బాగా అలసిపోయారు. చాలామంది ప్రజలు వస్తూ పోతూ ఉండడం వల్ల కనీసం తినడానికి కూడా వాళ్ళకి సమయం దొరకలేదు. అందుకే యేసు ఇలా అన్నాడు, రండి మనం ఏకాంత ప్రదేశానికి వెళ్దాం, మీరు కాస్త విశ్రాంతి తీసుకోవచ్చు. వాళ్ళు బహుశా కపెర్నహూము దగ్గరలో ఒక పడవ ఎక్కి బెత్సయిదా అవతల ఉన్న ఏకాంత ప్రదేశానికి బయలుదేరారు. ఆ ప్రదేశం యోర్దాను నదికి తూర్పున ఉంది. వాళ్ళు అలా బయలుదేరడం చాలామంది చూశారు. ఇంకొందరు దాని గురించి విన్నారు. వాళ్ళందరూ కలిసి తీరం వెంబడి పరిగెత్తుకుంటూ వెళ్ళి పడవ ఆగిన చోటుకు చేరుకున్నారు. యేసు పడవ దిగి కాపరిలేని గొర్రెల్లా ఉన్న ఆ ప్రజల్ని చూసి జాలిపడ్డాడు. ఆయన వాళ్లకు రాజ్యం గురించి చాలా విషయాలు బోధించడం మొదలుపెట్టాడు. అంతేకాదు రోగాలతో బాధపడుతున్న వాళ్లను బాగు చేశాడు. సాయంత్రం వేళ శిష్యులు యేసుతో ఇలా అన్నారు, ఇది మారుమూల ప్రాంతం, పైగా సాయంత్రం కావస్తుంది. ఈ ప్రజల్ని పంపించేస్తే చుట్టుపక్కల ఊళ్ళలోకి వెళ్ళి ఆహారం కొనుక్కుంటారు. అప్పుడు యేసు, వాళ్ళు వెళ్ళాల్సిన అవసరం లేదు, మీరే వాళ్లకు తినడానికి ఏమైనా పెట్టండి అన్నాడు. తాను ఏం చేయబోతున్నాడో యేసుకు తెలిసినా ఫిలిప్పును పరీక్షించాలని ఇలా అడిగాడు, వీళ్ళు తినడానికి రొట్టెలు ఎక్కడ కొందాం? ఫిలిప్పు దగ్గరలో ఉన్న బెత్సయిదా ప్రాంతం వాడు కాబట్టి యేసు అతన్నే ఆ ప్రశ్న అడిగాడు. అయినప్పటికీ రొట్టెలు కొనడం సరైన పరిష్కారం కాదు. ఎందుకంటే అక్కడ 5000 మంది పురుషులున్నారు. స్త్రీలను పిల్లల్ని కలుపుకుంటే 10,000 మంది పైనే ఉండవచ్చు. ఫిలిప్పు ఇలా జవాబిచ్చాడు, వీళ్లలో ప్రతి ఒక్కరికి కొంచెం ఇవ్వాలన్నా 200 దేనారాలు, 1 దేనారం అంటే 1 రోజు కూలి, రొట్టెలు కూడా సరిపోవు. బహుశా వాళ్ళందరికీ ఆహారం పెట్టడం అసాధ్యమని చెప్పడానికి అంద్రెయ ఇలా అన్నాడు, ఇక్కడ ఒక చిన్న పిల్లవాడి దగ్గర 5 బార్లీ రొట్టెలు, 2 చిన్న చేపలు ఉన్నాయి. అయితే ఇంతమందికి ఇవి ఎలా సరిపోతాయి? అది క్రీస్తు శకం 32వ సంవత్సరం వసంతకాలం, పస్కా పండుగ దగ్గర పడుతుంది. ఆ కొండ ప్రాంతమంతా పచ్చని గడ్డి పరుచుకుని ఉంది. ప్రజల్ని 50 మంది 100 మంది చొప్పున చిన్న చిన్న గుంపులుగా ఆ గడ్డి మీద కూర్చోబెట్టమని యేసు తన శిష్యులకు చెప్పాడు. ఆయన 5 రొట్టెలు 2 చేపలు తీసుకుని దేవునికి కృతజ్ఞతలు చెప్పాడు. తరువాత రొట్టెల్ని విరిచి చేపల్ని ముక్కలు చేశాడు. వాటిని శిష్యులకు ఇచ్చి ప్రజలకు పంచిపెట్టమన్నాడు. ఆశ్చర్యకరంగా అక్కడున్న ప్రజలందరూ తృప్తిగా తిన్నారు. తర్వాత యేసు తన శిష్యులతో, మిగిలిన ముక్కలు పోగు చేయండి, ఏది వృధా కానివ్వకండి అన్నాడు. వాళ్ళు అలా పోగు చేసినప్పుడు 12 గంపలు నిండాయి. విన్నారు కదండి, ఇంతటితో ఈ పాఠం పూర్తయింది. యేసయ్య దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. 5000 మందికి 5 రొట్టెలు 2 చిన్న చేపలు యేసయ్య పంచిపెట్టారండి. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పాఠం ద్వారా తెలుసుకోవలసిన విషయం ఏంటంటే, మనకున్న స్థితిని బట్టి, మనకున్న దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకోవాలి. అలా కృతజ్ఞతలు చెల్లించుకున్నప్పుడు దేవుడు మనకు కలిగి ఉన్నదాన్ని ఇంకా అభివృద్ధి పొందిస్తాడు.
ఇక్కడ యేసుప్రభుల వారు అక్కడ ఉన్నదాన్ని బట్టి, అక్కడ ఒక చిన్న పిల్లవాడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలే ఉన్నాయి. వాటిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు, తండ్రి అయిన యెహోవా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు యేసయ్య. అలా చెల్లించడం ద్వారా అక్కడ ఒక అద్భుత కార్యం జరిగింది. యేసుప్రభుల వారు దేవుని కుమారుడు, మనందరికీ దేవుడుగా వచ్చాడు. కాబట్టి ప్రియ కుమారుడు, ఇదిగో నా ప్రియ కుమారుడు అని ఆకాశం నుంచి స్వరం వినిపిస్తుంది. కాబట్టి ఆయన ప్రియ కుమారుడు కృతజ్ఞతలు చెల్లించగా మరి యేసుప్రభుల వారు అక్కడ అందరికీ ఆహారాన్ని పంచిపెట్టారు. అక్కడ యేసయ్య మీద విశ్వాసం ఉంచి ఆ ప్రజలందరూ అక్కడ చేరారు. ఆ ప్రజలందరూ యేసయ్య చెప్తున్నటువంటి సువార్తను, యేసయ్య చెప్తున్న బోధను వింటూ మరి ఆశ్చర్యముగ్ధులైపోయి మరి ఆ బోధకు మరి అందరూ లీనమైపోయి వాళ్ళ హృదయాలు తృప్తిపరుచుకుంటూ ఆత్మీయమైన ఆహారాన్ని, వాళ్ళకి కావలసిన ఆత్మకు ఆహారాన్ని వాళ్ళు నింపుకుంటూ కూర్చున్నారు. కాబట్టి ఎప్పుడైతే వీళ్ళందరూ ఆత్మీయమైన ఆహారాన్ని భుజించారో మరి శారీరక ఆహారం గురించి దేవుడే ఆలోచించి వాళ్లకు ఆహారం పంచిపెట్టారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మీయమైన ఆహారం వాక్యము. ఆ వాక్యాన్ని విని దేవుణ్ణి మనం స్తుతిస్తూ ఉన్నప్పుడు, ఆ వాక్యానుసారంగా నడుచుకున్నప్పుడు మనకు కావలసిన అవసరతలన్నీ కూడా దేవుడే చూసుకుంటారు. యేసయ్య మనకు తోడుగా ఉంటాడు. యేసుప్రభుల వారు అంటారు కదా, మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా అని చింతపడకండి. మీకున్న ఇబ్బందులను బట్టి, ఇరుకులను బట్టి, సమస్యలను బట్టి చింతించకుండా మీకు ఏది కలిగి ఉందో మీరు ఈ రోజున చూడండి. ఈ రోజున ఈ స్థితిలో ఉన్నాము. ఈ రోజున ఈ పాట వింటున్నారు కదా, మీరు వింటున్నారు అంటే, మీరు చక్కగా ఉన్నారు అంటే అది దేవుని కృపే. ఈ రోజు చూడలేని బిడ్డలు ఎంతోమంది ఉన్నారు. హాస్పిటల్స్ బెడ్ల మీద దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలాగే పాపం అనే కోపంలో మరి నశించిపోతూ, పాపం అనే కోపంలో దిగిపోతూ ఉన్న బిడ్డలు ఎంతోమంది ఉన్నారు. దేవుని వాక్యము, దైవికమైన జ్ఞానం లేని బిడ్డలు అజ్ఞానంతో మరి ఐహిక విచారంతో, పగలు, ప్రతీకారాలు, కుట్రలతో సమయాన్ని వృధా చేసుకుంటున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి ఈ సమయాన్ని మనకు దేవుడు ఇచ్చాడంటే, ఈ సమయంలో మనం కలిగి ఉన్న దాన్ని బట్టి మనం దేవుణ్ణి స్తుతించాలి. మనం తెలుసుకున్న దేవుణ్ణి బట్టి మనం నిజమైన దేవుణ్ణి తెలుసుకున్నాము, సృష్టికర్తను తెలుసుకున్నాము. కాబట్టి ఆయన పరిశుద్ధమైన నామాన్ని బట్టి, మనం కలిగి ఉన్న దాన్ని బట్టి, మనకిచ్చినటువంటి ఈ సృష్టిని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క గొప్ప కార్యాలు మనం చూడగలుగుతాం అన్నమాట. మరి అట్టి కృప, అట్టి దేవుని ఆశీర్వాదాలు ఈ పాట వింటున్న బిడ్డలారా మీ అందరికీ దేవుడు దయచేసి నడిపించునుగాక. ఈ పాట వింటున్న ప్రతి ఒక్క బిడ్డని దేవుడు బలపరచునుగాక, దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఈ పాఠంలో తెలుసుకున్న విషయాలన్నీ కూడా బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 14వ అధ్యాయము, మార్కు సువార్త 6వ అధ్యాయము, లూకా సువార్త 9వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయము, ఈ పుస్తకాలలో ఈ రిఫరెన్స్లను తీసి చదవండి. ఇంకా లోతైన విషయాలు తెలుసుకుంటూ బలపడండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.